ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్కు చెందినది. ఇదొక అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ముసుగు ధరించిన కిల్లర్ వరుస హత్యలు చేస్తాడు, గొడ్డలితో అరాచకం సృష్టిస్తాడు. ఈ సైకో కిల్లర్ మారణ హోమానికి 9 మంది బలవుతారు. దీంతో ఈ హత్యల మిస్టరీని ఛేదించేందుకు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. సైకో కిల్లర్ను ట్రాక్ చేస్తూ ఒక రెస్టారెంట్కు చేరుకుంటారు. అక్కడ కనిపించిన ఫేస్ మాస్క్ దుస్తులను చూసి సైకో కిల్లర్ రెస్టారెంట్ లోపల ఉన్నాడు అనుకుంటారు. అయితే విచిత్రంగా రెస్టారెంట్లో చాలా మంది వ్యక్తులు ఉంటారు. అందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. సైకో కిల్లర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పోలీసులు తమ తెలివికి పని చెబుతారు. రెస్టారెంట్లో ఉన్న వారందరినీ రకరకాల ప్రశ్నలు వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రాత్రి జరిగే ఈ విచారణలో ఊహించిన ట్విస్టులు చోటు చేసుకుంటాయి. మరి పోలీసులు ఆ సైకో కిల్లర్ను పట్టుకున్నారా? అసలు ఆ హంతకుడి మోటివ్ ఏంటి? ఎందుకు వరుసగా హత్యలు చేస్తున్నాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ను ఖచ్చితంగా చూడాల్సిందే. ఉత్కంఠ కలిగించే సీన్లు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్ బోన్ ఫేస్. ఈ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 34 నిమిషాల రన్ టైమ్ తో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఒక మంచి ఛాయిస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. అయితే ఈ మూవీలో వైల్డ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలతో మాత్రం అస్సలు చూడొద్దు.